ఫోన్లో వీడియో ఉంది కాబట్టి అది ముక్కలైంది. నా కొడుకుని ఇరికించాలని బుర్రలో ఆలోచన ఉంటే తల కూడా ముక్కలవుతుంది నాగవల్లి. అన్నయ్య తప్పు చేస్తే వదినంటావేంటన్నా? రాయ్, నేను తప్పు చేశానని ఎవ్వరికీ తెలియకూడదు. ఈ వీడియో గనక పై ఆఫీసర్కి చేరితే ఉద్యోగం చేయకుండానే నువ్వు పైకి వెళ్ళిపోతావు నాగవల్లి. ఇలా ఎన్ని రోజులు బెదిరిస్తారు? నాగవల్లి కాబట్టి ఆ వీడియో తీసుకొచ్చి చూపించింది. అదే ఇంకొకళ్ళైతే తీసుకెళ్లి పై ఆఫీసర్లకు చూపించేవాళ్ళు. అప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసులు చూడాల్సిన వాడు కాస్త ఊసలు లెక్క పెట్టుకుంటూ జైల్లో ఉండేవాడు. దీన్ని ఏసీబీ వాళ్లకే చూపిద్దాం అనుకున్నాను అత్తయ్య. కానీ దేవాబావ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఇక్కడ చూపించాను. తప్పు చేశానని పశ్చాత్తాపం లేదు, కానీ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు డ్యూటీ చేయడానికి అనుమతి ఇవ్వడమే ఎక్కువ. వెళ్ళి పని చేసుకో నాగవల్లి. అబ్బోడి జోలికి రావద్దు. అయ్యా మళ్ళీ ఆ పశువుల డాక్టరు సర్పంచ్ గంగ ఇంటికెళ్ళి అక్కడ టిఫిన్ చేస్తున్నాడయ్యా. అలా ఎలా జరుగుతుంది? వాడితో నిశ్చితార్థం వద్దని నిన్నే వాడితో సంబంధాలన్నీ తెగతింపులు చేసుకున్నారు కదా, మరి ఎట్టా సంప్రదింపులు జరిపిస్తాడు? ఏమోనయ్యా. సర్లే, నువ్వు వెళ్ళు. అట్టాగయ్యా. నిశ్చితార్థం ఆపేశాక పశువుల డాక్టర్ని ఊర్లోకి రానివ్వకుండా చేస్తాడనుకున్నాను. ఇంటి దాకా ఎలా రాణిస్తాడు? వాడి గురించి మనకెందుకులే నాన్న. పద నాగవల్లి, ఆఫీస్కి వెళ్తున్నావుగా, దిగబెడతా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. అవును వదినా, అన్నయ్యతో పాటు నువ్వు వెళ్తే నువ్వు కూడా టేబుల్ మీద ప్రసాదం తీసుకునే మనిషి అనుకుంటారు. రాయ్, ఇక ఆ విషయం గురించి ఎవరు మాట్లాడొద్దు చెప్తున్నా. అప్పుడు నువ్వు మారిపోవాలన్నయ్య. ఒకటి మర్చిపోయేలోపు ఇంకోటి సృష్టించకూడదు. రేయ్, నువ్వు నోరు మూయరా. అలా అయినా ₹1 సంపాదించట్లేదు. టంగుటూరి మిరియాలు తాటికాయలంతా అన్నట్టు తేతలు గడప దాటకపోయినా మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. నువ్వు ఏ పని చెయ్యకపోయినా సంపాదించే వాడికి మాత్రం పేర్లు పెడతాండావు. వెళ్ళి పని చేసుకో. నేను స్టేషన్కి వెళ్తున్నాను, మధ్యలో దిగబెడతారా? వీడేదో ఆలోచనలో ఉండాడు. వెళ్ళు నాగవల్లి. వాడు దిగబెడతాను అన్నప్పుడు సంతోషమే కదా. అలాగే అత్తయ్య. అన్నయ్య, మనమందరం కలిసి బండి మీద వెళ్ళడం ఎలా ఉందో తెలుసా? క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఒక టీం అంతా కలిసి ప్లేన్ లో వెళ్ళినట్టు మనమంతా ఒక బుల్లెట్ బండి మీద వెళ్తున్నాం. మేం బండి మీద వెళ్ళి నువ్వు ఆటోలో వెళ్తే బాగోదు కదమ్మా, అందుకే అందరం కలిసిలా వెళ్తున్నాం. ఇంతకీ చోటు సరిపోయింది కదా? సరిపోతుందన్నయ్య, కానీ ఏయ్, ఇలాగే బాగుందిలేవే. నువ్వు ఏదేదో మాట్లాడి అన్నయ్యని డిస్టర్బ్ చేయకు. అవును కుముదా, మీరు రావటం వల్లే నాకు కూడా మంచిదైంది. ఎలా వదినా? అందరం కలిసి వెళుతున్నాం కాబట్టి నన్ను మీ అన్నయ్య వెనకాల కూర్చోబెట్టాడు. లేదంటే ఆ బుట్టలోనో లేదా తొట్టిలోనో పడేసేవాడు కదా. ఏయ్, ఏ ఇక్కడ కూర్చుంటే ఏంటంట? ఇలా కూర్చుంటేనే కదా బావా, ఇలా నీ వెనకాలే మనసుకి హత్తుకుని కూర్చోవచ్చు. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఇలా హక్ చేసుకోవచ్చు. వదులు, నీకు అస్సలు టైం సెన్స్ అలాంటివి ఏం లేవా? ఎప్పుడు పడితే అప్పుడు పిచ్చిదానిలా మీద పడుతూ ఉంటావు. స్పీడ్ బ్రేకర్ వస్తే పడిపోకుండా పట్టుకుంటానని నిజమే చెప్పాను కదా బావా, ఎందుకు అలా ఉడుక్కుంటావు?
వాడు ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్గా నలుగురికి సాయం చేయడం వల్ల తల్లిదండ్రులుగా మనం గర్వపడొచ్చండి. 1వ తారీఖు వచ్చే జీతం కోసం కాకుండా మిగతా రోజుల్లో అడ్డదిడ్డంగా సంపాదించాలన్న ధ్యాసలో పడిపోతే వాడు మన కొడుకని చెప్పుకోవడానికి కూడా మనకు సిగ్గేస్తుందండి. చూడు తిరుపతి, నేను మా తాతలు సంపాదించిన ఆస్తుల్ని కాపాడుకుంటూ ఉండాను. కొడుకులిద్దరికీ ఆస్తి పంచేసి ఖర్చు చేస్తే తక్కువైపోద్ది కదా. అందుకే వాడి దారిలో వాడు సంపాదించుకుంటున్నాడు. అది మంచి పద్ధతి కాదు నాన్న. ఏసీబీ వాళ్ళ చేతులకు దొరికాడనుకో, ఇక జన్మలో ఉద్యోగం రాదు. నువ్వు డీజీపీ గారినో ఎస్పీ గారినో కాళ్ళ వెళ్ళపడి ఉద్యోగం రప్పించావు. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికైనా సరైన దారిలో వెళ్ళాలి. నేను బయటికి పోవాలనుకుంటే వాడు ఏ దారిలో పోవాలనుకుంటున్నాడో. మంచి కోరి చెప్తున్నాం. నాగవల్లి దగ్గర సాక్ష్యాధారాలున్న ఫోన్ని కింద పడేసి పగలగొట్టేశాడు. కానీ అది గనక బయటికి ప్రచారం అయిపోతే మీ దగ్గర సెంటు స్థలం కూడా ఉండదు. ప్రెసిడెంట్ పదవి రాలేదు, ఊరు పెద్ద మనిషిగా ఉండే పరపతి నిలబెట్టుకోవట్లేదు. మీ పరంగానే చాలా నష్టపోతున్నాం నాన్న. అలాంటిది అన్నయ్యని తప్పుడు మార్గంలో తోస్తే మాత్రం జన్మలో కోలుకొని దెబ్బ తగులుతుంది. రేయ్, నీకు పని పాట ఏం లేదు. ఉద్యోగం లేకపోయినా సరే నిన్ను సాకుతుండా.